రాజకీయాల్లో పోరాడే తత్వం అనేది ఉండాలి. ఒక మాట ఇస్తే జనాలకి ఆ మాట నిలబెట్టుకోవడానికి ముందుకెళ్ళాలి. రాజకీయాల్లో షార్ట్ కట్స్ ఉండవు. జనాలకి పూర్తి స్థాయిలో మంచి చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళి కష్టపడి ముందుకెళ్ళే ప్రయత్నమే చేయాలి. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు షార్ట్ కట్ మార్గాలు ఎంచుకొని తన స్వలాభం చూసుకుంటారంటానికి మరొక ఉదాహరణ ఈరోజు జరిగింది. ఇటువంటి నాయకుడిని ఎందుకు మరి ప్రజలు పూర్తి స్థాయిలో ఆదర్శం ఎందుకు తీసుకోవాలి? ఏం ఉద్ధరిస్తాడని తీసుకోవాలి? ఇలా మీడియా జాకీలు పెట్టి లేపడం తప్పితే విలువలు లేవు, విశ్వసనీయత లేదు, మాట ఇస్తే నిలబెట్టుకునే తత్వం లేదు. ఏదైనా కానీ ప్రజలకి మనం చెప్పామంటే చేద్దాము, ఖచ్చితంగా మన విధానం ఇది అని చెప్పుకునే ఆలోచన లేదు. తన స్వలాభం, తన విధానం, తన నమ్మిన వాళ్ళ చుట్టూ ఏదైనా చేసుకోవటం. ఈరోజు కలకత్తాలో నరేంద్ర మోడీ గారి ముందు చంద్రబాబు నాయుడు గారు సాతికలు పడేలాగా ఏదైతే తలోంచి ఇట్లా నమస్కరిస్తున్న సందర్భంలో చూసి నిజంగా ఈయన మా ముఖ్యమంత్రి అయ్యా, గతంలో 2018-19లో విర్రవీగాడు, నరేంద్ర మోడీ గారికి ఛాలెంజ్ చేశాడు. నేను దించేస్తా, అసలు నువ్వెవరు, అసలు దేశాన్ని సర్వనాశనం పెట్టించావు, దేశాన్ని భ్రష్టు పట్టించావు, విధ్వంసం చేశావు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నయమనిపించేలా చేశావు, స్వతంత్రం వచ్చాక పరిపాలించిన ప్రధానమంత్రులు ఏ ఒక్కరు కూడా ఇంత విధ్వంసం చేయాల, నాశనం చేసి పెట్టావు, దేశాన్ని నిన్ను దించేస్తాను. పశ్చిమ బెంగాల్ పోయాడు, కర్ణాటక పోయాడు, తమిళనాడు పోయాడు, కేరళ పోతాడు, ఢిల్లీ పోయాడు, పంజాబ్ పోతాడు, అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగాడు, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఈ రాష్ట్రం అన్నీ తిరిగి వచ్చి చివరికి 2019కి ఆయన ఓడిపోయాడు. ఓడిపోగానే మళ్ళీ వెంటనే నరేంద్ర మోడీ గారి జిందాబాద్ ఎట్టా కొట్టేయాలని చెప్పి ఆయన తీరిగ్గా 4 ఎంపీలు పంపించి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ దగ్గర పంపించి, ఇంకా స్కెచ్లో బీజేపీని దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని తాపత్రయం. మరి అన్ని ఛాలెంజ్లు ఎందుకు చేశారు మీరు? అంత పోరాటం, నేను పోరాడతాను, నేను అది ఇదని ఎందుకు చేశారు? మీరేమన్నా మీరు అధికారంలోకి వచ్చేమన్నా బాగా చేసే ప్రయత్నం ఏం చేశారా? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి గతంలో ఎవరు ఏ ప్రభుత్వం చేయని తప్పులు 20 నెలల కాలంలో చేశారు. ఇంత విధ్వంసం చేస్తుంటే మీరు ఇంకా కూడా అసలు మీ పోరాట పతిమ ఏంటిదని చిన్న ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్వలాభం మాత్రమే చూసుకుంటారంటే చిన్న ఎగ్జాంపుల్. ఇది 2018 కర్ణాటక కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఈ ఫోటో ఇది. అప్పుడు ఇండియా కూటమి తరపున ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారు దించాలి, 2019 ఎలక్షన్లని మేము పోరాడతాం అని చెప్పి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు, ఈ ఇమేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈనాటికి కూడా మోడీ గారిపై పోరాడుతూ ఉన్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేనే కూటమి కడతాను, అందరూ దించేస్తాను, మోడీ గారిని దించేస్తాను, అందరిని తాటి మీద తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడారు. చివరాఖరికి మమతా బెనర్జీ గారికి మద్దతుగా కూడా ప్రచారం చేశారు. అదే పశ్చిమ బెంగాల్, కోల్కతాకి వెళ్ళి. ఈరోజు అదే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆనందంతో బీజేపీకి కంగ్రాచులేషన్ చెప్పడానికి వెళ్ళారు. ఇంకా రాజకీయాల విలువలు ఎక్కడ ఉన్నాయి, విశ్వసనీయత ఎక్కడుంది? 5 ఏళ్ల కాలంలో ఎంత దారుణం అయిపోయిందా? ఆ ఇమేజెస్లో బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఇప్పటికీ మోడీ గారికి యాంటీ. అట్లాగే ఉత్తరప్రదేశ్ ఎస్పీ ములాయం సింగ్ యాదవ్ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు ఈనాటికి బీజేపీకి యాంటీ. ఆ తర్వాత తమిళనాడు స్టాలిన్ గారు ఈనాటికి బీజేపీకి యాంటీ. విజయన్ గారు ఈనాటికి బీజేపీకి యాంటీ, సిపిఐ. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఎన్సీపీ అజిత్ పవార్ సీల్చాడు కాబట్టి అట్లా ఉంది కానీ బీజేపీ దగ్గరగా, లేకపోతే ఎన్సీపీ వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో శరద్ పవార్ వాళ్ళు రాలా, ఆయన ఈనాటికి యాంటీ. పంజాబ్ వాళ్ళు ఈనాటికి యాంటీ. అసలు అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఈనాటికి యాంటీ. మమతా బెనర్జీ గారు ఈనాటికి యాంటీ. అసలు దేశంలో అందరూ తాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇది మోడీని దించేస్తా అంటే ముందేనే పక్కకు జరుపుకున్నాడు, అందరూ ఇంకా పోరాడుతూ ఉన్నారు. ఇక రాజకీయాలు మరి ముఖ్యం చెప్పుకోవాల్సిన పోరాడే తత్వం. చంద్రబాబు నాయుడు గారు పోరాడే తత్వం లేదు అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన స్వలాభం మాత్రమే చూసుకుంటాడు అంటానికి మరి ఇది ఒక ఉదాహరణ. పచ్చిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అనేది పూర్తి స్థాయిలో సొంత అవసరం కోసమే చూసుకుంటాడు. ఆయన పార్టీ అధికారంలో వచ్చి ఆయన స్వలాభం మాత్రమే చూసుకుంటాడానికి ఇవన్నీ ఉదాహరణ. ఆ రోజు ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజుకి కూడా నరేంద్ర మోడీ గారి వైపు తల దించవు. నరేంద్ర మోడీ గారి దగ్గర ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎందుకు దించుతున్నారు? ఇంకా మీకు రాజకీయ విలువలు ఎక్కడ ఉన్నాయి? విశ్వసనీయత ఎక్కడ ఉంది? మాట ఇస్తే నిలబెట్టుకునే తత్వం ఎక్కడుంది? ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ గారు మా చేతిలో ఉన్నారు కాబట్టి ఒక 5-6% ఓట్లు వచ్చేస్తాయి కాబట్టి నాకున్న 40-40తో గెలుస్తాను, భూస్థాపితం చేసేస్తాను, లేకుండా చేసేస్తాను, అవతల పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేస్తా, నేను ఇస్తా భూములు, మీరెవరు మాట్లాడు, మీ సొంత భూములు అన్నట్టు ప్రభుత్వ భూములు మాట్లాడుకోవటం, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళు చేస్తా, అసలు 20 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం చేయడం తప్పులు చేసేస్తా, రాష్ట్రం విధ్వంసం అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తా, కానీ నన్ను విధ్వంసం అనకూడదు, ఏమన్నట్టు కేసులు పెడతా, రెడ్ బుక్ పేరిట అరాచకం సృష్టిస్తా. ఇది మీ పరిపాలన. ఏం చేశారంటే ఏమీ చేయలే, అదం పాతాలకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని.